వైసీపీ ప్రభుత్వ పాలన శూన్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటున్న మంత్రి సవితతో 99 టీవీ స్పెషల్ ఫోకస్. రాష్ట్ర బీసీ మంత్రిగా సవిత గారు అయితే ఈరోజు ఛార్జ్ తీసుకొని మంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరిస్తున్నారు. మేడం గారు మనతో ఉన్నారు. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? గతంలో జరిగింది అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అభివృద్ధి కనిపించినా, ఎక్కడ పరిశ్రమలు కనిపించినా, ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏది జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి 19 నుంచి 24 వరకు అభివృద్ధి శూన్యం. జరగబోయేది కూడా మన ఎన్డీఏ గవర్నమెంట్లోనే మేము అభివృద్ధి బాటలో తీసుకెళ్తాం. అన్ని సెక్టర్స్కి ఒక పక్క యువతకి ఏం అవసరమో మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు. ఆయన ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొస్తారు, ఉపాధి చూపించగలరు. రైతన్నులకు ఏం అవసరమో మాకు తెలుసు. ఖచ్చితంగా అన్ని రంగాలని న్యాయం చేస్తున్నాం. ప్రజలు కూడా అదే నమ్మకంతోనే మాకు ఓటేస్తారు. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో మేము తీసుకెళ్తున్నాం. పోలవరం పూర్తి చేస్తాం, అమరావతి పూర్తి చేస్తాం. ప్రజలకు ఏమైతే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఆశించి ఓటేశారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నెరవేరుస్తామని కూడా తెలియజేస్తున్నాం. మేడం, మనం చూసుకుంటే గత ప్రభుత్వం 56 కార్పొరేషన్లని అభివృద్ధి పదంలో ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? వాళ్ళు నేను కార్పొరేషన్లు ఇచ్చా, నా బీసీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అందరితోనూ ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేశారు. 2014లో 19లో మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం. నందమూరి తారక రామారావు గారు ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేసి మేము నిధులు ఇచ్చాం, కార్యక్రమం అభివృద్ధి కూడా చేశాం. ఇప్పుడు కూడా కార్పొరేషన్లు నిధులు ఇస్తాం. మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా బీసీలకు ఇవ్వబోతున్నాం. ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఫస్ట్ టైం మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా గర్వంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారితో పాటు మేమందరం ఉండడం, దేవాలయం లాంటి అసెంబ్లీలో ఉండటం చాలా గర్వంగా ఉంది ఒక బీసీ బిడ్డగా. మరియు అదే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అండ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్గా ఇవ్వటం కూడా చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇది సవిత గారు చెప్తుంది. బీసీలను అయితే అభివృద్ధి పదంలో దూసుకెళ్ళేలా చేస్తాం. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చూసుకుంటుందని చెప్తున్నా. కెమెరామెన్ కృష్ణతో శ్రావణి.